చెప్పమ్మా. ఏరా తిన్నావా? లేదే, ఇప్పుడే అయింది ఆఫీసు. ఫ్లాట్కి వెళ్తున్నా. టైం చూడు, తినేసి వెళ్ళు. వేళపాలు లేకుండా తింటావు. తింటా. రూమ్కి వెళ్ళి చేసుకుని తింటా. లేట్ అయింది కదరా, బయట తినేసి వెళ్ళు. బయట ఫుడ్కి నాకు వచ్చే శాలరీకి కట్టాల్సిన ఈఎంఐలకి బ్యాలెన్స్ అవ్వదే. రూమ్కి వెళ్ళి చేసుకుని తింటాలే. అందుకేరా ఎదవా పెళ్లి చేసుకోమని. ఏంటి వంట చేయడానికా? నీకు తోడుంటది కదరా. 30 దగ్గరకు వచ్చేసాయి, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఏజ్ పెరిగే కొద్దీ ఛాన్సులు తగ్గుతాయి, అర్థం చేసుకో. అట్లా కాదే, నాకు ఒక విషయం అర్థం కాదు. 30 అనేది ఏమైనా డెడ్ లైనా? 30 అనగానే పెళ్ళిని రుద్దుడు స్టార్ట్ చేస్తారు. అప్పుడెప్పుడో స్కూల్లో ఒక పిల్ల వదిలేసిందంట. ఈయన గారు ఆవిడ గారిని మరవలేకపోతున్నారంట. ఒరే, ఆ పిల్లకి పెళ్ళయి పిల్లలు పుట్టి స్కూల్కి కూడా వెళ్తా ఉంటారు చూడరా. ఫస్ట్ లవ్ అంట, ఫస్ట్ లవ్. అమ్మా, అసలు నువ్వు తెలివేనానే? మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దీవించడం మానేసి ఈ అప్సెక్కినప్పు మాటలేందే? మరి లేకపోతే ఏంట్రా, ఇంకెన్నాళ్ళు ఉంటావు పెళ్లి చేసుకోకుండా? అసలు చేసుకునే ఆలోచన ఉందా లేదా నీకు? నీకేంటమ్మా, ఇంట్లో వాళ్ళని ఒప్పించి నీ ఫస్ట్ లోన్ పెళ్లి చేసుకున్నావు, మరి నా ఫస్ట్ లోన్ మర్చిపోమంటావేంటి? ఇదేమన్నా న్యాయమా చెప్పు? నీతో వాదించలేమురా బాబు, నీకు ఇష్టం వచ్చింది చేసుకొని తిను. అసలు నేనేం అడగను, నీ కర్మ. సరే అమ్మా. నాన్నొచ్చారా? తినేసి పడుకున్నారు కూడా. ఆయనకి నీ పెళ్లి ఆలోచనేరా. నువ్వు ఫస్ట్ అయితే తిను. సరే అమ్మా, పొద్దున చేస్తా. బాయ్, గుడ్ నైట్. సరే నాన్న, జాగ్రత్త. బాయ్ మరి. రిషి, రిషి. నిత్యానే కదా? ఎలా ఉన్నావు? నేను బాగున్నా నిత్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. మన మధ్య ఎలాంటి ఫార్మల్ ఇంట్రడక్షన్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అయినా ఏంటి అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? గుర్తుపట్టలేదా నన్ను? అసలు గుర్తు కూడా లేనా? నువ్వు గుర్తులేవని చెప్తే అబద్ధం చెప్పినట్టే. నిన్నెలా మర్చిపోతా నిత్య? కన్ను నన్ను ఎక్కడ మర్చిపోయావనే భయమే వెనక్కి నెట్టేసింది. మర్చిపోవడమా? నిన్న ఏం మాట! స్కూల్ లైఫ్లో నాకున్న ఒక్కగానొక్క బ్యూటిఫుల్ మెమరీయే నువ్వు. నిన్నెలా మర్చిపోతాను చెప్పు?
రిషి, ఏం లేదు, నిన్ను చూసి చాలా ఏళ్ళు అవుతుంది కదా, అలా స్కూల్ డేస్ గుర్తొచ్చాయలే. అవును, ఇంతకీ ఎలా గుర్తుపట్టావు? నువ్వు పెట్టుకునే మల్లెపూల మధ్య మరువం ఉంది కదా, ఆ స్మెల్ చూసి కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయానులే. అవును, ఎందుకు అలా అడిగావు? ఇంత పెద్ద సిటీలో ఇంకెవరూ పెట్టుకోరా? ఈ ఏరియాలో జళ్ళు వేసుకోవడం ఇంక పూల సంగతి దేవుడెరుగు. చిన్నప్పుడు క్లాస్కి వచ్చావా లేదా అని చెప్పి ఆ స్మెల్ చూసి గుర్తుపట్టేవాడిని తెలుసా. అవును, ఇక్కడేంటి నువ్వు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తారు చెప్పు? ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. మరి నువ్వు? నాది అదే సంగతి, ఆఫీస్ అయిపోయింది, ఫ్లాట్కి వెళ్తున్నా. నీ ఆఫీస్ ఇక్కడేనా? ఇక్కడే. మరి నీది? నాది కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ కాదు, ఇక్కడే ఎక్కడో. ఓ, ఇంకేంటి, లైఫ్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది నిత్య? ఉప్పు కారం లేని చప్పగూడులా ఉంది. అన్నీ ఉంటాయి కానీ ఏమి ఉండదు. అదేంటి? అదంతేలే. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారు. అమ్మ ఇందాకే ఫోన్ కాల్ చేసింది. ఓ, అమ్మంటే గుర్తొచ్చింది, ఇందాక తిట్టింది తినమని. అవునా? క్యాబ్ కూడా బుక్ చేసా, 10 వెళ్దాం తినడానికి. ఈ క్యాబేనా? ఇదే, 10 ఎక్కువ. ఓటీపీ 1997 భయ్యా, సారీ 1997 భయ్యా. రిషి, అసలు నేను పెట్టుకునే ఫ్లవర్ స్మెల్ చూసే గెస్ చేసా. అంత ఇష్టమా? ఇష్టమా అని అంత నార్మల్గా అడుగుతావండి నిత్య? చిన్నప్పుడు నేను స్కూల్కి డైలీ రావడానికి నా ఎగ్జైటింగ్ థాటే నువ్వు. హా? క్లాస్లో నెక్స్ట్ రోజు క్విజ్ ప్రోగ్రామ్ ఉన్నది అని అంటే ముందు రోజు నైటే మేల్కొని ఫుల్గా అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. ఎందుకంటే ఆన్సర్స్ తప్పు చెప్పిన వాళ్ళకి ముక్కు చంపలేస్తారు కదా. నేను అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేసి నీ ముక్కు చంపలేద్దామని పెద్ద ప్లాన్ వేసేవాడిని తెలుసా. అంటే ఆ విధంగా అయినా నేను ముట్టుకుందామని ఏదో చిన్న ఆశ. ఇంకా మన క్లాస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బోర్డు మీద ముందే రాసి ఇచ్చేవారు కదా. నెక్స్ట్ రోజు ఎవరు రాకముందే ఫస్ట్ నేను వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేవాడిని నేను ఇంప్రెస్ చేయడానికి. ఇంకా సాటర్డే రోజు నువ్వు వేసుకునే కలర్ డ్రెస్ నేను వచ్చి చూసి చెక్ చేసుకుని మళ్ళీ వెళ్ళి మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చేవాడిని. నీ సైకిల్లో గాలి తీసేయడం, అది గాలి తీసేస్తే నువ్వు ఇంటి వరకు తోసుకుని వెళ్ళడం, నేను ఫాలో అవ్వడం. ఇంకెలా చెప్పుకుంటే వెళ్తే తెల్లారిపోద్ది నిత్య. ఫస్ట్ లవ్ కదా, అంత ఈజీగా పోదు. ఇప్పుడు అర్థమైందా? బాగా. ఏమర్థమైంది? నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదని. ఇంకేమర్థమైంది? నా కోసం ఇంకా ఎంతకాలమైనా వెయిట్ చేస్తావని. ఇంకా నేను పెట్టుకునే మరువపు స్మెల్ కూడా మర్చిపోలేనంత. ఇంకా చాలా చాలా. ఇంకా అనే ప్రశ్నకి ఎంత చెప్పినా తక్కువనే. ఎంత మరి నీకు అర్థం అవ్వంది ఇంకేమైనా ఉందా? ఊపిరి తాకుతున్నా
ఇంకా ఈ క్యాప్ ఏంటో అర్థం కావట్లేదు. నాకు పెళ్ళైంది రిషి. భయ్యా కారా భయ్యా. ఏమైంది ఇప్పుడు? అన్నా మీరు ఆపకండి, మీరు వెళ్ళండి. భయ్యా కారాపు. రిషి ఏమైంది? ఆహా రిషి రిషి ఆగు. రిషి నిన్నే. రిషి బట్ ఐఎమ్ డివోర్స్డ్. సడన్ గా అలా దిగి వెళ్ళిపోతావేంటి? ఆ? ఇలాంటి షాకుల్లోంచి బయటపడాలంటే కొంచెం టైం పడుతుందిలేండి. అండియా? అవునండి, పెళ్ళైన వాళ్ళని అండి అని సంబోధించాలని మా అమ్మగారు చెప్పారండి. ఓ ఓ అంటావు. ఈ అమ్మ బతుకు మొత్తం వచ్చి మా పాప. పాప బాగుంది. ఇంతకీ డివోర్స్ ఎందుకయింది మీకు? నిత్య ఐ లవ్ యూ. నిత్య ఐ లవ్ యూ. ఏ నిన్నేనే చోల్ దొబ్బాయా. ఐ లవ్ యూ నిత్య. ఏ నిత్య నిన్నే ఐ లవ్ యూ నే. నిత్య 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 ఏమైంది? ఆల్ ఓకే కదా? ఐఎమ్ సారీ నిత్య, నీ పాస్ట్ని గుర్తు చేసి డిస్టర్బ్ చేసినందుకు. నీకు ప్రాబ్లం అయితే చెప్పకలే, పర్లేదు. అలా ఏం లేదు. నా హస్బెండ్కి ఐ లవ్ యూ టూ చెప్పలేదని డివోర్స్ ఇచ్చేశాడు. మీ ఇద్దరికి పెళ్ళయింది, పాప కూడా ఉంది, మరి ఐ లవ్ యూ టు చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ లవ్ నీకే కాదు రిషి, నాకు కూడా. అమ్మా నాన్న తర్వాత మనలో నుంచి జెన్యూన్గా పుట్టే ఫస్ట్ ఫీలింగే లవ్. అది లైఫ్లో ఫస్ట్ టైం ఒక పర్సన్ మీద పుట్టాక చచ్చేదాకా పోదు. మళ్ళీ అదే ఫీలింగ్ లైఫ్లో ఇంకొకరి మీద వస్తుందా రాదా అంటే నాకైతే తెలీదు. మొదటిసారి వచ్చిన ఆ ఫీలింగ్ అంత ఈజీగా పోదు రిషి. అండ్ అది చాలా స్పెషల్ కూడా. మన బాడీలో జరిగే బ్యూటిఫుల్ కెమికల్ రియాక్షన్కి రీజన్ అయిన ఆ మూమెంట్ని, ఆ పర్సన్ని ఎలా మర్చిపోతాను చెప్పు? స్కూల్లో మన గురించి మనకు తెలిసేలోపే మన గురించి అందరూ ఏదేదో అనేసుకున్నారు. మన లవ్ని ఒకరికొకరం ఎక్స్ప్రెస్ చేసుకునే లోపే స్కూల్ మొత్తం మన గురించి ఏదేదో అనుకున్నారు. ఆ విషయం మా పేరెంట్స్ దాకా వెళ్ళింది. అది తెలిసి ఆ రోజే ప్రపోజ్ చేద్దామని వచ్చాను, కానీ నన్ను ఆ రోజే స్కూల్ మార్చేశారు. మా నాన్నకి ట్రాన్స్ఫర్ అని చెప్పి ఊరే మార్చేశారు. తర్వాత నా స్టడీస్ అన్నీ అయిపోయి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది. అమ్మయ్యా, అప్పటికి నిన్ను వెతికే ఛాన్స్ దొరికింది. ఒక ఫ్రీడమ్ వచ్చిందని నిన్ను వెతకడం స్టార్ట్ చేశాను. మన స్కూల్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ నీ గురించి అడిగాను, కానీ ఎవరూ తెలీదన్నారు. అప్పుడే నాకు సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు.
నాకు ఇష్టం లేదు వద్దు అని చెప్పినా ఫోర్స్ చేశారు, చచ్చిపోతామని బెదిరించారు. ఇంకా చేసేదేమీ లేక తప్పక చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు అడగొచ్చు ఇష్టం లేకుండానే పాప పుట్టిందా అని. ఒక్కసారి మనకిష్టం లేని పెళ్ళయ్యాక మనకిష్టమైనవేవీ జరగవు రిషి. నాకిష్టం లేకుండా పాప పుట్టినా సరే నా హస్బెండ్కి ఐ లవ్ యూ టూ అనే ఒక్క మాట చెప్పలేకపోయాను. అది నేను నీకు మాత్రమే చెప్తామని దాచుకున్నా. ఆ విషయంలో నా ఎక్స్ హస్బెండ్ ఈగో బాగా హర్ట్ అయింది. అందుకే డివోర్స్ తీసుకున్నాం. ఆ తర్వాత చాలా చాలా గొడవలు అయ్యాయిలే. ఇప్పుడిప్పుడే ఆ డ్రామా నుండి బయటకు వస్తున్నా. సారీ నిత్య. ఆ ఒక్క పదంతో నాకున్న పెయిన్ తగ్గిపోతులే. ఇంకేంటి? ఏం లేదు నిత్య, నా ఫ్లాట్ ఇక్కడ పక్కనే, నేను వెళ్తాను. నీకు కూడా క్యాబ్ బుక్ చేశాను, అదే వెళ్దాం. అదేంటి రిషి మాట్లాడుతుంటే మధ్యలో అలా వెళ్ళిపోతున్నావు? నాకు నిద్ర వస్తుంది నిత్య. రిషి ఇంతసేపు నా నిద్ర ఎప్పుడే వస్తుందా? వదిలే నిత్య, తర్వాత మాట్లాడదాం. అదిగో నీ క్యాబ్ కూడా వచ్చినట్టుంది, పద. జాగ్రత్త. రిషి 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 రే, ఆ రోజు నాతో ఒక మాట అన్నావు గుర్తుందా? ఫ్యూచర్లో నాకు పెళ్ళై పిల్లలున్నా సరే నేను బాధలో ఉన్నా అని తెలిస్తే నా కోసం వస్తా అన్నావు. అది ఇన్నాళ్ళ తర్వాత కనిపిస్తే, అది నేను బాధలో ఉన్నా అని తెలిసి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావంటే ఆ రోజు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? అప్పుడే కాదే, ఇప్పుడు కూడా అదే మాట. ఫస్ట్ లవ్ నీకే కాదు, నాకు కూడా ఫస్ట్ లవ్వేనే. కానీ నీ పాస్ట్ నుంచి బయటకు వచ్చావా లేదా అనే క్వశ్చన్తో ఆగిపోయా. మళ్ళీ మనం కలుస్తావా లేదా అనే ప్రశ్నకి నువ్వు ఎలాంటి సమాధానం ఇస్తావనే భయంతో ఆగిపోయా. నేను ముందుకు కదలాలంటే
నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పు. అయితే నీకు ఓకేనా? ఆ? ఏంటి? నాకు పెళ్ళైంది, డివోర్స్ అయింది. నీకు అప్పట్లో నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికీ అంతే ప్రేమ ఉంటే నాకు అసలు ప్రాబ్లమే కాదు. మరి మీ ఇంట్లో? నేను ఒప్పిస్తా. నాకు పాప ఉందిరా. మనం పెంచుకుందాం. కానీ అదొక కండిషన్. నేను ఐ లవ్ యూ చెప్తే నువ్వు ఐ లవ్ యూ టు చెప్పాల్సిందే. ఐ లవ్ యూ టూ. అదేంటి అలా చెప్పేశావు? నేను ఇన్ని రోజులు ఈ మాట ఎవరికి చెప్పకుండా దాచుకుందే నీకు చెప్దామని. ఎన్నాళ్ళకు నువ్వు కనిపించాక ఇంకా వెయిట్ చేయలేను, చేయించలేను. ఓ హోల్డ్ ఆన్. ఏదో ఎక్సైట్మెంట్లో. అల్లం టీ తాగుదామా? ఇంకా నీకు చాయ్ పిచ్చి పోలేదేంటే? ఏంట్రా పిచ్చి గిచ్చి అంటున్నావు? చంప పగులుతుంది. ఆ, 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 ఆ. ఇంతకీ పాప ఎక్కడుంది? మా అక్క దగ్గర ఉంది. అదేంటి? దాని కూతురు దాని దగ్గర కాక నా దగ్గర ఉంటుందా? అంటే ఫోటోలో చూపించిన పాప మా అక్క పాప. మరి డివోర్స్? అసలు పెళ్ళే అవ్వలేదు. మరి ఎందుకు అలా చెప్పావు? ఇన్నాళ్ళ తర్వాత కలిసాం. నీకు ఇంకా నా మీద ఆ ఫీల్ ఉందా లేదా అని ఒక రాయేసా అంతే. వా, మా వాళ్ళు బ్రెయిన్లు కాదేమి ఇవి. మరి అంత ఈజీగా ఒప్పేసుకుంటాం ఏంటి?